అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ పివి రమణకుమార్ గారు రచించిన సహనజీవి. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. బ్రహ్మచారి సతీష్ ఒక ఇంట్లో అద్దెకి దిగాడు. ఇంటి ఓనర్ గారి అమ్మాయి రాధ చాలా అందంగా కనిపించింది. రాధ అందానికి ముగ్ధుడైన సతీష్ అప్పటికప్పుడే బ్రహ్మాండంగా ఓ లవ్ లెటర్ రాసేశాడు. వన్ ఫైన్ మార్నింగ్ ఆ లవ్ లెటర్ని బెదిరుతూనే రాధ చేతికి అందించాడు. నీ ముఖానికి లవ్ లెటరా అని దాన్ని అతని ముఖం మీదే చింపిపారేసింది రాధ. ఆ రాత్రంతా బోలెడు బాధపడిపోయి చివరికి తనను తానే ఓదార్చుకున్నాడు సతీష్. 2 రోజుల తర్వాత కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న రాధతో లిఫ్ట్ ఇస్తానన్నాడు. రాస్కెల్, గెట్అవుట్ అంటూ అరిచింది రాధ. దాంతో బిత్తరపోయి అక్కడి నుంచి పారిపోయాడు సతీష్. కొన్ని రోజుల దాకా చాలా బాధపడ్డాడు. ఒక వారం తర్వాత రాధ మార్కెట్ నుంచి కూరగాయల సంచితో వస్తుంటే ఎదురెళ్ళి, నీ చేతులకు అందిపోతాయి, నేను పట్టుకొస్తాను, సంచి ఇలా ఇవ్వండి అన్నాడు ప్రేమగా. ఇడియట్, వెళ్ళవతలికి కసిరింది రాధ. కుమిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సతీష్. 2 నెలలు గడిచాయి. రాధ తండ్రి ఒక గొప్పింటి సంబంధాన్ని తీసుకొచ్చాడు. చూడమ్మా, నీకోసం ఒక గొప్పింటి కుర్రాడిని సెలెక్ట్ చేశానని చెప్పాడు. సారీ నాన్న, నేను సతీష్నే పెళ్లి చేసుకుంటాను, చాలా నిదానంగా చెప్పేసింది రాధ. నీ చేత అన్ని అవమానాలు పడ్డ ఆ కుర్రాడినా? చాలా ఆశ్చర్యపోతూ అడిగాడు రాధ తండ్రి. అవును నాన్న, ఇన్ని అవమానాలు పడ్డ అతనిలో భయంకరమైన సహనాన్ని చూశాను. నా భర్తగా కావలసినన్ని అర్హతలు అన్నీ అతనిలో కనిపించాయి. మా ఇద్దరికి పెళ్లి జరిపించండి, తన నిర్ణయాన్ని తెలియజేసింది రాధ. అంత గొప్ప సహనజీవి తనకు అల్లుడుగా రానున్నందుకు చాలా సంతోషించాడు రాధ తండ్రి. ఆ వెంటనే ఒక మంచి ముహూర్తంలో వారికి పెళ్లి కూడా చేసేశాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు కోరుకుంటోంది చాలా సహనం ఉన్న అబ్బాయిలనని ఆయన గ్రహించాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.